యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నీవు ఆశీర్వాదం పొందిన వ్యక్తివే అయితే గనక ఏముందండి నా జీవితంలో, ఏముంది నా జీవితంలో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు నీకు తెలియనటువంటి దాచబడిన ధననిధి నీ కొరకు ప్రతిరోజు పంపబడుతుంది. ఆమేన్. ఒకవేళ రాసులే నువ్వు చూడకపోవచ్చు, నీ అవసరాలు తీర్చబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కదా? నీ జీవితంలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. నీకు కావలసిన ప్రతిదీ సమకూర్చబడుతుంది. నీకు ఎప్పుడు ఏది అవసరమో, నీ చంటి పిల్లల నుంచి నీ ఇంట్లో ఉండే వృద్ధుల వరకు సమస్తము అది నీకు దయచేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో అతిశయించే వారికి ఆ భాగ్యం లేదు. ఇంకో విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పొందుకునే భాగ్యం లేదు. వాళ్ళంతా కష్టపడి దాన్ని పోగొట్టుకున్నా సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవటమే. కానీ మనమైతే ఏంటో తెలుసా? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి వెనకాల. ఆమేన్. హల్లెలూయా. మనకి ఎప్పుడు కావాలో? ఫ్రిడ్జ్ అవసరమా? ప్రభువా ఫ్రిడ్జ్ కావాలయ్యా, తీసుకో. బండి అవసరమా? ప్రభువా బండి కావాలయ్యా. ఒక ధననిధి నీ కొరకు ఉంది. ఆమేన్. దాచబడిన ధననిధి. చెప్పండి. నీకోసం అది ప్రిజర్వ్ చేయబడింది, నీకోసమే. హల్లెలూయా. దేవుడు దాన్ని దాచుంచాడు. అందుకే అడుగుడి ఏమన్నాడు? అడుగుడి. ఎందుకు అడగమన్నాడు? నీకోసం దాచుంచబడింది. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుని యందు అతిశయించు వ్యక్తివి అయితే గనక ధైర్యంగా ఉండు. నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కోసం నాకు అది లేదు ఇది లేదని చింతించొద్దు. నీకు కావలసిన మొత్తం ఆయన దాచుంచాడు వెనకాల. అవన్నీ వెనకాల వస్తున్నాయి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా వస్తున్నాయి? నీ వెనకాల వస్తున్నాయి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు అప్పుడు ఇస్తాడు.